జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని జిల్లా న్యాయమూర్తి ప్రేమలత చెప్పారు. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసుల్లో కక్షిదారులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలి. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకున్న కేసులపై పైకోర్టులో అపీల్ చేసుకునే అవకాశం ఉండదు కనుక కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని జస్టిస్ ప్రేమలత అన్నారు. లోక్ అదాలత్లో పరిష్కరించుకున్న సివిల్ కేసులకు చెల్లించిన కోర్టు రుసుము తిరిగి ఇవ్వబడుతుందని జస్టిస్ తెలిపారు. మనము నేషనల్ లోక్ అదాలత్ని మన జోగులాంబ గద్వాల జిల్లాలో జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే, మీ యొక్క అన్ని రకాలైన సివిల్, క్రిమినల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అన్ని రకాలైన సివిల్ కేసులు, అదేవిధంగా యాక్సిడెంట్ కేసెస్, మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ అంటే కుటుంబ తగాదాలకు సంబంధించినవి, ఫ్యామిలీ మ్యాటర్స్, భార్యాభర్తల మధ్యల కలహాలు, ఈ అన్ని రకాలైన కేసులు కూడా మీరు ఇక్కడ లోక్ అదాలత్లో రాజీ చేసుకొని మీరు మీ డబ్బుని, మీ సమయాన్ని సేవ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున నేను ప్రజలందరికీ మీ కేసులన్నింటినీ కూడా రాజీ పడదగ్గ అన్ని రకాలైన కేసులను కూడా రాజీ చేసుకొని మీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సివిల్ కేసెస్లో ఎప్పుడైతే మీరు కేసులు రాజీ పడతారో వాటిల్లో మీరు కట్టిన కోర్టు ఫీజు వాపస్ అవుతుంది, వాపస్ ఇవ్వబడుతుంది. మీరు కట్టిన కోర్టు ఫీ మొత్తం వాపస్ వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో వైద్య రంగంలోని కాంట్రాక్టర్లు 2% కమిషన్